ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున నాకు ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాకా వెంకటస్వామి గారిని చాలా గుర్తు చేసుకుంటున్నాను, ఎందుకంటే వారిని మనసులో పెట్టుకొని నాకు పెద్దపల్లి ప్రాంతం ప్రజలందరూ నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివేక్ గారిని కూడా గుర్తు చేసుకొని వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసము కష్టపడి పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. ఖచ్చితంగా నేను ఈ బాధ్యతని మంచి బాటలో అభివృద్ధి బాటలో పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ, మంచి పని చేసి గత 10 సంవత్సరాలు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే కాలంలో ఖచ్చితంగా న్యాయం చేసి పోరాడి మరి నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.